సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ చపాతీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక ప్లేట్లో ఒక 4 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా పసుపు, వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో మనము చేసి పెట్టుకున్న చపాతీని వేసి కొద్దిగా కాల్చుకోవాలి. ఎక్కువగా కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా కాలాక ఇప్పుడు మనము బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఎగ్ని వేసుకొని కాల్చుకోవాలి. అలా రెండు వైపులా ఎగ్ వేసుకొని చక్కగా ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఎగ్ చపాతీ రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి.